హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం ద గ్రేట్ జర్నీ టు ద వెస్ట్ అనే ప్రోస్ గురించి డిస్కస్ చేద్దాం. దీని ఆథర్ వచ్చేసి రోమెన్ రోలాండ్. సో గ్రేట్ జర్నీ టు ద వెస్ట్. సో వెస్ట్కి గ్రేట్ జర్నీ చేసింది ఎవరో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎవరో కాదు, స్వామి వివేకానంద గారు చేసినటువంటి జర్నీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ ప్రోస్లో చూస్తాము. సో ఫస్ట్గా మన ఆథర్ రోమెన్ రోలాండ్ గురించి ఒక్కసారి చూసుకుందాం. ఇఫ్ వి సీ అబౌట్ ది ఆథర్, Romain Rolland was a famous French writer, dramatist and thinker known for his strong belief in peace, humanity and truth. సో ఈ రొమాన్ రోలాండ్ మన ఆథర్ వచ్చేసి ఈయన ఒక ఫ్రెంచ్ రైటర్, ఓకే, ఫ్రెంచ్ రచయిత, డ్రామాటిస్ట్ నాటకకర్త అండ్ థింకర్ తత్వవేత్త అనమాట. ఈస్ నోన్ ఫర్ హిస్ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీస్, హ్యుమానిటీ అండ్ ట్రూత్. సో పీస్, శాంతి, హ్యుమానిటీ, మానవత్వం అండ్ ట్రూత్. సో వీటికి సంబంధించిన వాటిని ఆయన స్ట్రాంగ్ గా నమ్ముతారన్నమాట. సో ఈయన బర్త్ అండ్ డెత్ గురించి చూస్తే జనవరి 29, 1866 వచ్చేసి బార్న్ డేట్ అండ్ మంత్ ఇయర్, వైల్ హిస్ డైడ్ అంటే తను చనిపోయిన ఇయర్ వచ్చేసి December 30, 1944. ఇది ఆయన బర్త్ అండ్ డెత్ గురించి. He was awarded the Nobel Prize in Literature in 1915. 1950లో ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా లిటరేచర్కి వచ్చింది ఫర్ హిస్ ఐడియలిస్టిక్ అండ్ హ్యూమనిస్టిక్ రైటింగ్స్. సో ఆయనకున్నటువంటి ఈ ఐడియలిస్టిక్ అంటే చాలా డిఫరెంట్గా ఐడియలిస్టిక్ వే ఆఫ్ రైటింగ్స్కి, హ్యూమనిస్టిక్ అంటే మనుషులకి మానవత్వానికి సంబంధించినటువంటి రైటింగ్స్కి ఆయనకి ఈ అవార్డు అనేది వచ్చింది. రోలాండ్ బిలీవ్డ్ ఇన్ పీస్ అండ్ నాన్ వైలెన్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ వరల్డ్ వార్ II. సో ఈయన ఎక్కువ పీస్ అండ్ నాన్ వైలెన్స్ అంటే శాంతి, అహింసని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అది ఎప్పుడు జరిగింది అంటే వరల్డ్ వార్ I టైంలో. హీ అడ్మైర్డ్ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ మహాత్మా గాంధీ అండ్ రోట్ అబౌట్ హిమ్. ఈయన మహాత్మా గాంధీని కూడా చాలా అడ్మైర్ చేశారు. ఆయన గురించి కూడా ఆయన రాశారంట. ఫేమస్ వర్క్స్ చూస్తే జీన్ క్రిస్టోఫే, కోలస్ బ్రిగ్వాన్, లైఫ్ ఆఫ్ బిథోవెన్, లైఫ్ ఆఫ్ మైకల్ గ్రేన్, లైఫ్ ఆఫ్ టాల్స్టాయ్. సో ఇవి వచ్చేసి ఆయన ఫేమస్ రైటింగ్స్. నెక్స్ట్ ఇంకా థీమ్ చూసుకుంటే ద గ్రేట్ జర్నీ టు ద వెస్ట్ నరేట్స్ ద రిమార్కబుల్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ ఆఫ్ స్వామి వివేకానంద టు అమెరికా in 1893 to participate in the Parliament of Religions held in Chicago. సో చికాగోలో ఒకసారి ఒక మీటింగ్ లాంటిది జరిగిందన్నమాట, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో అనేసి. అక్కడ అన్ని మతాలకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ లాంటిది జరిగింది. సో అందులో పార్టిసిపేట్ చేయడానికి స్వామి వివేకానంద అక్కడికి వెళ్ళారు, అమెరికాకి. ఎప్పుడు అంటే 1893లో వెళ్ళారు. సో ఆ వెళ్ళినటువంటి ఆ జర్నీ అదంతనే ద గ్రేట్ జర్నీ టు ది వెస్ట్. The lesson presents his courage, faith in destiny, hardships, and eventual triumph, showing how determination and spiritual strength can overcome all obstacles. సో ఆయన వెళ్ళే మార్గంలో చాలా ప్రాబ్లమ్స్ ని ఎన్నో ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు. సో అయినా కూడా ఆయనకున్న ధైర్యం, నమ్మకం, వాటితో ముందుకెళ్ళి ఫైనల్ గా ఆయన ఎక్కడికైతే వెళ్ళి మన గురించి ఏం మాట్లాడాలి అనుకున్నారో దాన్ని అచీవ్ చేశారు. ఎలా సాధించారు అనేది మనం సమ్మరీలో చూద్దాం. Swami Vivekananda began his journey almost blindly, without clear arrangements or sufficient information. సో స్వామి వివేకానందకి తెలిసింది ఇలా పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ దగ్గర అందరూ వచ్చి రిలీజియన్స్ గురించి అన్నింటి గురించి ఒక మీటింగ్ జరుగుతుంది అని తెలిసిన వెంటనే ఈయన వెళ్ళాలి అనుకున్నారు, కానీ బ్లైండ్ గా వెళ్ళిపోయారంట. ఆయన ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. అంటే వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, దానికి సంబంధించినటువంటి డ్రెస్సెస్, అంటే చలి కానీ వర్షం కానీ ఉంటే దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ అరేంజ్మెంట్స్ ఏం చేసుకోలేదు, ఇన్ఫర్మేషన్ లేదు అతనికి. అలాగే బ్లైండ్ గా వెళ్ళిపోయారు. మనీ కూడా ఎక్కువ తీసుకెళ్లలేదు. He had only heard about the Parliament of Religions that was to be held in America and decided to attend. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే అక్కడ ఇట్లా జరుగుతుంది మీటింగ్ అమెరికాలో అని తెలిసి వెళ్ళాలనుకున్నారు. He possessed neither official invitations nor credentials, and even the exact date and conditions of admission were unknown for him. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఏమాంటి
కండిషన్స్ ఉంటాయి. మరి ఎగ్జాక్ట్ డేట్ ఏంటి? ఏమైనా అఫీషియల్ ఇన్విటేషన్ ఇచ్చారా? ఇలాంటివి ఏమీ లేవు. ఎలాంటివి లేకుండానే ఆయన బ్లైండ్‌గా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. హౌఎవర్ హి ట్రస్ట్ డివైన్ గైడెన్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ కాన్ఫిడెన్స్. ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయనే నన్ను నడిపిస్తాడు అన్న కాన్ఫిడెన్స్ తోనే ఆయన వెళ్ళారు. ది మహారాజా ఆఫ్ కేతురి హెల్ప్డ్ హిమ్ బై అరేంజింగ్ హిస్ టికెట్ అండ్ ప్రొవైడింగ్ సూటబుల్ క్లాత్స్. బట్ వివేకానంద రిమైన్ లార్జ్లీ అన్‌ప్రిపేర్డ్ ఫర్ ది ఫారెన్ క్లైమేట్ అండ్ కస్టమ్స్. సో అక్కడ ఉన్నటువంటి మహారాజా ఆఫ్ కేత్రి ఆయన ఏం చేశారంటే ఆయనకు టికెట్ తీసి ఇచ్చారనమాట. వెళ్ళడానికి కొన్ని బట్టల్ని కూడా ఇచ్చారు. కానీ వివేకానందకి ఫారెన్ లో ఉండే కస్టమ్స్ కానీ క్లైమేట్ కానీ ఎలాంటివి తెలీదు. He left Bombay on May 31, 1893 and traveled through several countries including Ceylon, Penang, Singapore, Hong Kong, China and Japan before reaching అమెరికా. సో అమెరికాకు రీచ్ అయ్యే ముందు ఆయన చాలా కంట్రీస్ ని దాటుకుంటూ వెళ్ళాడంట. లైక్ సిలాన్, పెనాంగ్, సింగపూర్, హాంకాంగ్, చైనా, జపాన్ అన్నింటినీ ట్రావెల్ చేస్తూ వెళ్ళాడు. డ్యూరింగ్ హిస్ జర్నీ he carefully observed different cultures and reflected upon the spiritual unity of ancient civilizations and the influence of Indian thought across the East. So, ఈయన ఇలా ఈ కంట్రీస్ అన్ని దాటుతూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వివిధ కల్చర్స్ ని, వాళ్ళ సంస్కృతులను, ఆచారాలను, వాళ్ళకు ఉన్నటువంటి దైవం, వాళ్ళ భక్తి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు, వాళ్ళ వేషం, భాష అన్నింటినీ చూస్తూ వెళ్ళారంట. అట్ ది సేమ్ టైమ్ హీ ఫెల్ట్ pain thinking about India's poverty compared with the progress of nations like Japan. సో అలా ఆయన వెళ్తున్నప్పుడు ఇండియా ఎంత దీన స్థితిలో పేదరికంతో బాధపడుతుంది అనే విషయాన్ని జపాన్ యొక్క అడ్వాన్స్డ్ స్టేజ్ లో చూస్తే ఎంత డెవలప్ అయిందో చూసిన తర్వాత ఆయనకి అనిపించిందంట. అంటే మన ఇండియా చాలా వెనుకబడిపోయింది, జపాన్ అనే ఈ దేశం మాత్రం చాలా అడ్వాన్స్డ్ గా ఉంది అని ఆయనకు అప్పుడు అర్థమైందంట. ఆఫ్టర్ అరైవింగ్ ఇన్ చికాగో, సో మొత్తానికైనా చికాగోకి వెళ్ళిన తర్వాత వివేకానంద వాస్ అమేజ్డ్ బై ది మోడర్న్ వెస్టర్న్ వరల్డ్, ఎస్పెషల్లీ ద గ్రాండ్ యూనివర్సల్ ఎక్స్పోజిషన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, చికాగో వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆ వెస్టర్న్ కల్చర్ ని అన్నింటినీ చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారంట. ఎవ్రీథింగ్ వాస్ న్యూ అండ్ ఇంప్రెసివ్ టు హిమ్. సో అక్కడ చూసేవన్నీ కూడా చాలా కొత్తగా ఆయనని ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయంట. However, his excitement soon turned into disappointment when he learned that the parliament would begin much later and the delegates needed official recommendations to register. So, ఆయన అంత దూరం అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటి అంటే, ఆ మీటింగ్ ఏదైతే ఆ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఉందో అది ఇప్పుడే స్టార్ట్ అవ్వదు, దానికి ఇంకా టైం పడుతుంది అని తెలిసింది. ఇంకొక విషయం వచ్చేసి ఖచ్చితంగా అఫీషియల్ రికమెండేషన్ ఉంటేనే అక్కడ వాళ్ళ పేరు నమోదు చేస్తారు. అంటే రిజిస్టర్ చేయాలంటే ఖచ్చితంగా అధికారుల రికమెండేషన్ కావాలి అనేసి ఆయనకు తెలిసింది. ఆయనేమో ఏం తీసుకొచ్చుకోలేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. డేట్ తెలియదు కాబట్టి చాలా ముందుగా వెళ్ళిపోయారంట. సిన్స్ హీ హ్యాడ్ నైదర్ మనీ నార్ క్రెడెన్షియల్ హీ ఫేస్డ్ సీరియస్ డిఫికల్టీస్. సో చాలా రోజులు వెయిట్ చేయాలి, ఆయన దగ్గర ఏమో డబ్బులు తక్కువగా ఉన్నాయి. సో అటు డబ్బులు లేక, వసతులు లేక చాలా కష్టాలు ఆయన ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది. డిస్పైట్ దిస్ ఛాలెంజెస్ వివేకానంద డిడ్ నాట్ లూజ్ హోప్. సో ఇలాంటి ఇన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన హోప్, నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు. హీ ట్రావెల్ టు బోస్టన్ వేర్ ఫేట్ బ్రాట్ హిమ్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్. సో అనుకోకుండా ఆయన బాస్టన్ కి ట్రావెల్ చేసినప్పుడు ఆయన ఫేట్ ఆయనకు ఒకటి అనుకోకుండా అదృష్టం అనేది ఆయన వైపు వచ్చిందంట. ఏ కైండ్ అమెరికన్ లేడీ హీ మెట్ ఆన్ ఎ ట్రైన్ ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు ప్రొఫెసర్ జేహెచ్ రైట్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీస్. ఒక అమెరికన్ ఉమెన్ అన్నమాట, ఆమె చాలా మంచిది. ఆమె అతనికి ట్రైన్ లో కలిసింది. అలా పరిచయమైన అతన్ని ఆమె తీసుకెళ్లి జేహెచ్ రైట్ హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ కి ఆమె కల్పించారంటే ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. తీసుకెళ్లి ఆయనకి ఇంట్రడ్యూస్ చేశారు. ద ప్రొఫెసర్ వాజ్ డీప్లీ ఇంప్రెస్డ్ బై వివేకానందస్ ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ ఇన్సైట్. సో ఈ లేడీ చేసిన హెల్ప్ వల్ల మన వివేకానంద జేహెచ్ రైట్ ని కలుసుకున్నారు. సో జేహెచ్ రైట్ వివేకానందకు ఉన్నటువంటి ఆయన ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ ఇన్సైట్ కి ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయారంట.
Recognizing his greatness, Wright strongly supported him, wrote letter of recommendation and helped arrange హిస్ రిటర్న్ టు చికాగో. సో అతనికి ఇప్పుడు రికమెండేషన్ లెటర్ ఉంటేనే కదా అక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఇతను ఈ రైట్ ఏం చేశాడు అంటే అతనికి ఒక రికమెండేషన్ లెటర్ రాసిచ్చి అతన్ని చికాగోకి పంపించాడు. దిస్ అసిస్టెన్స్ రిమూవ్ ద మేజర్ అబ్స్టాకిల్స్ దట్ హ్యాడ్ బ్లాక్డ్ హిస్ పార్టిసిపేషన్. మొత్తానికి ఆయనకి ఏ ఇబ్బందులు అయితే పార్టిసిపేట్ చేయకుండా ఉన్నాయో అవి తొలగిపోయాయి. సో ఇప్పుడు ఆ లెటర్ తోని ఆయన చక్కగా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. ఆఫ్టర్ రిటర్నింగ్ వివేకానంద ఎక్స్పీరియన్స్ ఫర్దర్ హార్డ్షిప్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి మరికొన్ని ఇబ్బందులు జరిగాయి. హీ లాస్ట్ ఇంపార్టెంట్ అడ్రసెస్, హ్యాడ్ లిటిల్ మనీ అండ్ సఫర్డ్ లోన్లీనెస్ అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్రస్ ఉన్నటువంటి లెటర్, ఒక పేపర్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నది ఆ లెటర్ అనేది పోయింది. మనీ తక్కువగా ఉంది అండ్ ఒక్కడే ఉన్నాడు, తోడుగా ఎవరూ లేరు. అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్ తెలుసు కదా. సో ఈ రేసెస్ అనేది, ఈ నలుపు తెలుపు, మనం ఇండియన్స్ ని బ్లాక్ అనే వాళ్ళు అనుకుంటారు కాబట్టి, సో మనని బ్లాక్ అని, వాళ్ళు వైట్ అని, అక్కడ అమెరికాలో వాళ్ళు చూపించే డిఫరెన్స్, ఇవన్నింటినీ ఆయన ఫేస్ చేశాడు. వన్ నైట్ హ్యావింగ్ నోవేర్ టు స్టే హీ స్లెప్ట్ ఇన్ అన్ ఎంప్టీ బాక్స్ అట్ ది రైల్వే స్టేషన్. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆయన ఒక రోజు రాత్రంతా స్టేషన్ లోనే ఉండిపోయారంట. ద నెక్స్ట్ డే హీ వాండర్డ్ త్రూ ద స్ట్రీట్ సీకింగ్ హెల్ప్ బట్ వాస్ ఆఫెన్ రిజెక్టెడ్ ఆర్ ఇన్సల్టెడ్. సో నెక్స్ట్ డే ఆయన బయటికి వెళ్ళి స్ట్రీట్స్ లో హెల్ప్ కోసం అడిగితే అందరూ ఆయన చాలా అవమానించి రిజెక్ట్ చేశారంట, అంటే ఎవరు హెల్ప్ చేయలేదు. Finally, a compassionate woman noticed him and offered assistance, which again changed his fate. సో ఫైనల్ గా ఆయన అదృష్టం మళ్ళీ కలిసి వచ్చి ఆయనకు మళ్ళీ ఒక ఉమెన్ హెల్ప్ చేసింది. త్రూ హర్ హెల్ప్ హీ వాస్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ డెలిగేట్ అండ్ ప్రొవైడెడ్ అకామిడేషన్ విత్ అదర్ ఈస్టర్న్ రిప్రజెంటేటివ్స్. సో ఆమె హెల్ప్ వల్ల ఆయనకి కూడా అక్కడ అకామిడేషన్ ఉండడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. On September 11, 1983, the Parliament of Religions was officially open. So final గా September 11th రోజు పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అఫీషియల్ గా ఓపెన్ అయింది. వివేకానంద ఇనిషియల్లీ ఫెల్ట్ నర్వస్, బట్ వెన్ హీ ఫైనల్లీ స్పోక్ హిస్ పవర్ఫుల్ వర్డ్స్ క్యాప్చర్డ్ ది హార్ట్స్ ఆఫ్ ది ఆడియన్స్. సో ఎప్పుడైతే ఆయన అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఆయనకు కొంచెం భయం వేసింది మాట్లాడడానికి, కానీ మెల్లిగా ఆయన ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకొని మాట్లాడాడో ఆయన పవర్ఫుల్ వర్డ్స్ అందరి మనసులని ఒక్కసారిగా ఆకట్టుకున్నాయంట. బిగినింగ్ విత్ ద ఫేమస్ గ్రీటింగ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, హీ ఎక్స్ప్రెస్డ్ ది ఐడియాస్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్, రిలీజియస్ టాలరెన్స్ అండ్ హార్మనీ అమాంగ్ ఆల్ ఫేత్స్. సో ఒక్కసారిగా అందరినీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనేసరికి, అందరి సోదరులతో సోదరీ మనులతో పోల్చేసరికి అలా ఎవరూ కూడా బిగిన్ చేయలేదు వాళ్ళ స్పీచ్ అనేది. సో అలాంటి ఒక కొత్త వే ఆఫ్ గ్రీటింగ్ వల్ల ఏమైంది అంటే ఒక్కసారిగా అందరి అటెన్షన్ ని ఆయన గ్రాప్ చేసుకున్నాడంట. సో నథింగ్ బట్ యూనివర్సల్ గా మనం అందరం అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము అనే భావనని ఆయన ఒక్కసారిగా చూపించాడు. మనం అందరం ఒకటే, అందరం కలిసి ఉందాము అనే ఈ భావనని ఒక చిన్న వర్డ్ తోని, ఒక సెంటెన్స్ తోని ఆయన అందరికీ అర్థమయ్యేలాగా చేశాడంట. హిస్ స్పీచ్ రిసీవ్డ్ ఎ స్టాండర్డ్ ఓవలేషన్ అండ్ బ్రాట్ హిమ్ ఇన్స్టెంట్ ఫేమ్ అక్రాస్ అమెరికా అండ్ ద వరల్డ్. సో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ప్రపంచం మొత్తంలో అతనికి ఫేమస్ ని తీసుకొచ్చింది, ఫేమస్ నేమ్ ని. అంతేకాదు ఆయన ఇచ్చిన స్పీచ్ కి అందరూ స్టాండింగ్ ఓవలేషన్, అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారంట. సో అలా మనకు స్వామి వివేకానంద రిలీజియస్ ఆఫ్ పార్లమెంట్స్ కి వెళ్ళి అక్కడ ఆయన మన హిందూ ధర్మం గురించి, అక్కడ అంటే ఈ వెస్టర్న్ కల్చర్ వాళ్ళకు తెలియనటువంటి మన హిందూ ధర్మం గురించి, హిందూయిజం గురించి ఆయన అక్కడ వెస్టర్న్ ఆడియన్స్ కి చెప్పడం జరిగింది. అంతేకాకుండా యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే అందరం ఒకటే అన్నదమ్ములం, మనం అందరం యూనివర్సల్ గా అందరం ఒకటే రిలీజియన్, మనం అందరం కలిసి ఉండాలి అనే విషయాన్ని ఆయన అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ స్పీచ్ అనేది ఆయనకి చాలా మంచి గుర్తింపుని తెచ్చింది. ఓకే, ఇంకా మనం కంక్లూజన్ లోకి వెళ్తే, the lesson highlights how Vivekananda's journey, filled with uncertainty, struggle and faith, ultimately led to success. So final గా
మనకు ఇక్కడ ఒక తెలిసే విషయం ఏంటి అంటే, మనం గట్టిగా అనుకుంటే, ఆ దేవుడు మనకు తోడుంటే ఏదైనా జరుగుతుంది అంటారు కదా! సో, అదే ఆత్మవిశ్వాసంతోని వివేకానంద ముందుకు వెళ్లారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా క్లియర్ ఎక్విప్‌మెంట్స్ కానీ, అరేంజ్‌మెంట్స్ కానీ ఏం లేకుండానే వెళ్లారు. అయినా కూడా ఆయనకున్నటువంటి ఆయన ధైర్యం, విశ్వాసం, పట్టుదల ఇవన్నింటితోని అక్కడ ఆయనకు ఎదురైనటువంటి అన్ని ప్రాబ్లమ్స్‌ని ఆయన తట్టుకొని సక్సెస్ అయ్యారు. ఇట్ టీచెస్ దట్ కరేజ్, పర్సివరెన్స్ అండ్ బిలీఫ్ ఇన్ వన్స్ మిషన్ క్యాన్ ట్రాన్స్‌ఫార్మ్ డిఫికల్టీస్ ఇన్ ఆపర్చునిటీస్. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, మనకెన్ని కష్టాలున్నా కూడా మన ధైర్యమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. His journey was not merely a physical travel to the West, but a spiritual mission that introduced Indian philosophy to the global stage and promoted unity among humanity. So, ఇక్కడ ఈయన చేసినటువంటి ఈ ట్రావెల్ టు ద వెస్ట్ అనేది జస్ట్ ఫిజికల్ గా ఆయన వెళ్ళడం మాత్రమే కాదు. అంతే మన ఆధ్యాత్మిక యాత్ర అనుకోవచ్చు అనమాట. ఇదొక స్పిరిచువల్ మిషన్ అన్నమాట. సో, దీనివల్ల గ్లోబల్‌గా మన హ్యుమానిటీ, మన ఇండియన్ ఫిలాసఫీ ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చిన సందేశం ఎలా ఉందో ఒక్క అదేదో అంటారు గదా! అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి ఒక పలుకు చూస్తే సరిపోతుంది అనేసి. అది ద సేమ్ వే ఈయన ఇచ్చినటువంటి ఆ చిన్న సందేశంతో అలాగే ఇండియన్స్ యొక్క కల్చర్, హిందూయిజం ఎలా ఉంటుంది అనే విషయం వెస్టర్న్ కల్చర్ వాళ్ళకి క్లియర్‌గా అర్థమైందట. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లెసన్. అందరికీ అర్థమైంది కదా! ఇదొచ్చేసి దీని యొక్క సమ్మరీ. అండ్ మనం ఈ నెక్స్ట్ యూనిట్‌కి సంబంధించినటువంటి ప్రోయట్ అండ్ ప్రోస్ తోని మనం మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.